पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। శుభరాశి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇందులో మనం లాస్ట్ చదువుకున్నటువంటి విషయం ఏంటంటే కార్డినల్ క్రాస్ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం గతంలో. అలాగే ఫిక్స్డ్ క్రాస్, మ్యూటబుల్ క్రాస్ ఇవే మనలో ఎలా రిప్రజెంట్ అవుతున్నాయంటే కార్డినల్ క్రాస్ ఏమో స్పిరిట్ ఆస్పెక్ట్గా రిప్రజెంట్ అవుతుంది, ఫిక్స్డ్ క్రాస్ ఏమో సోల్ ఆస్పెక్ట్గా రిప్రజెంట్ అవుతుంది, మ్యూటబుల్ క్రాస్ ఏమో ఫారం ఆస్పెక్ట్గా రిప్రజెంట్ అవుతుంది. ఇవే మనం విల్, కాన్షియస్నెస్, యాక్టివిటీ ఈ ఒక్కొక్క పదాన్ని కొంచెం మనం గతంలో వీటి గురించి చాలా చెప్పుకున్నాం కాబట్టి వాటి గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఏమి వెళ్ళట్లేదు మనం. కానీ వీటిని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఒకదానికి చక్కటి లింకప్ మనకి ఒక తెలుస్తుంది. విల్లు, కాన్షియస్నెస్, యాక్టివిటీ అన్నారు. వీటిని మనం సంబడ, హైరార్కీ, హ్యుమానిటీగా చెప్పారు మనకి. ఇది ఈ పాయింట్ చదువుకుని మనం ఏమని చదువుకున్నాం అంటే ద ఇనిషియేట్ ఇస్ వన్ హూ ఇస్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రిలేటింగ్ కాన్షియస్లీ అండ్ ఎఫెక్టివ్లీ ఆల్ దీస్ త్రీ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. ఈ మూడు కూడా తనలో ఉన్నట్టుగా దర్శించేటువంటి వాడు ఇనిషియేట్ స్థితిలో ఉన్నటువంటి వాడు. తనలో సంబడ ఎక్కడ తెలియబడుతుంది, తనలో హైరార్కీ ఎలా తెలియబడుతున్నారు, తనలో హ్యుమానిటీ ఎలా తెలియబడుతున్నారు, వీటిని చక్కగా ధ్యానం చేయండి. మనలో హ్యుమానిటీ ఎక్కడ తెలియబడుతుంది, మనలో హైరార్కీ ఎక్కడ తెలియబడుతుంది, ఇంతవరకు ఫస్ట్ మనం బేసిక్గా మనం ఇంతవరకు ధ్యానం చేసుకోగలగాలి మనం. సో దీనికి పైన ఉండేటువంటిది సంబడ, అది కొంచెం సహస్రారంతో అనుసంధానం చెందడం, అది మనం సాధన చేసుకున్నప్పుడు అప్పుడు మనకి సంబడ గ్రామం, అది దాని యొక్క దర్శనం ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. సో విత్ ఇన్ హిమ్సెల్ఫ్ మ్యాన్ ది ఎసెన్షియల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ. మానవుడు హీఈస్ ఎ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ. మూడు తత్వములతో కూడినటువంటి ఎనర్జీస్ అంటే మానవుడి ద్వారా వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం దర్శించని అంటున్నారు. దాన్నే మనకి భాగవతం ఏమని చెప్తుంటే సత్వము, రజస్సు, తమస్సుగా చెప్తుంది. ఈ మూడింటి యొక్క సమ్మిశ్రం చేత మానవుడు రూపొందింపబడి తన యొక్క కార్యాచరణ అనేటువంటిది నిర్వహిస్తున్నాడు. సో ఒకడు ఇంకొక రకంగా బిహేవ్ చేయకపోవడానికి కారణం ఏమిటంటే సత్వము, రజస్సు, తమస్సే. సత్వం పాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి వాడు బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది, రజస్సు పాళ్ళ బిహేవియర్ ఎక్కువగా ఉన్నటువంటి వాడు బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది, తమస్సు యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఒక రకంగా ఉంటుంది. ఈ మూడింటి యొక్క కాంబినేషన్ చేత మానవుడి యొక్క బిహేవియర్ అంటున్నది రూపొందింపబడుతుంది. దీన్ని తెలుసుకోండి అని చెప్పి త్రయీ విద్యగా మనకి పరిచయం చేస్తారు మనకు భాగవతంలో. దాన్నే ఇక్కడ మ్యాన్ ఇస్ ద ఎసెన్షియల్ ట్రయాంగిల్ ఆఫ్ ఎనర్జీ అని అన్నారు. దాన్ని ఇక్కడ మనకి మ్యాన్ ది స్క్వేర్, మ్యాన్ అపాన్ ది క్రాస్, మ్యాన్ ది స్క్వేర్ స్క్వేర్గా తెలుసుకోండి. దాన్ని 90 degrees అన్నారు. సో చోట్ల ఉన్నట్టు ప్రతిదానితో ఒక 90 degrees యాంగిల్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. సో మనకి వాటికి అబ్స్క్లూజన్ వేరే యాంగిల్స్, ఈ యాంగిల్స్ పనికిరావు. వి షుడ్ హ్యావ్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఫామ్ అవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ 90 degrees. అంటే రైట్ యాంగిల్ అంటే ఏంటంటే మానవుడి యొక్క భావం హారిజాంటల్గా చెప్తే దాన్ని వెర్టికల్గా తీసుకెళ్లేటువంటి భావంగా కలిగి ఉండాలి. అంటే ఎదురుగా మన దగ్గరకు వచ్చినటువంటి వాడు వెంకట్రావు రూపంలో మన దగ్గరకు వచ్చినా వాడిని వెర్టికల్గా చూడగలగాలి మనం. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఫీల్ ఆర్ వీ హ్యావ్ టు బీ ఇన్ అవర్ సాధన. సో దాన్ని ఏమన్నారంటే స్క్వేర్ అన్నారు దాన్ని. సో స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యాన్ అపాన్ ది క్రాస్. వీడు క్రాస్కి వీడు సంసిద్ధత అంటున్నది కలిగి ఉంటాడు.
సో వీడు క్రాస్ను హోల్డ్ చేస్తాడు. ఇవన్నీ మనకి క్రాస్ను హోల్డ్ చేయడం అనేటువంటిది ఒక హయ్యర్ సింబల్. ఈ సింబల్ గురించి మనం కుంభకోణంలో చెప్పుకున్నాం. మ్యాన్ హోల్డింగ్ ది క్రాస్, అది దాని గురించి అలా చెప్పుకున్నాం. అక్కడ మ్యాన్ హోల్డింగ్ ది క్రాస్ ఉంటుంది, మ్యాన్ అపాన్ ది క్రాస్ అన్నారు ఇక్కడ. అండ్ ఫైనల్లీ మ్యాన్ ది 5-pointed స్టార్. మానవుడు వాడిని ఒక క్రాస్గా తెలుసుకోండి బాగా చక్కగా. ముందు ఒక క్రాస్గా సాధన చేయండి బాగా. అంటే మీరు ఏం చేయాలంటే, మనం సాధన అంటే మ్యాన్ క్రాస్గా సాధన చేయాలంటే సూర్యోదయానికి ఎదురుకుండా నిలిచి 2 చేతులు ఇలా పెట్టి చక్కగా ఇలా హీ విల్ బికమ్ ది క్రాస్. సూర్యుడు మన హృదయంలో ఉన్నట్టుగా అలా కాసేపు ధ్యానం చేయండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీ ఇష్టం. ఎంతసేపు ధ్యానం చేయగలిగితే అంతసేపు. హీ బికమ్స్ ది క్రాస్. అప్పుడు చోట్ల ఉన్నటువంటి క్రాస్ తోటి వీడు చక్కటి లింకప్ ఏర్పడిన వాడు అవుతాడు. విల్ బికమ్ క్రాస్. చక్కగా క్రాస్ని చాలా ముఖ్యం క్రాస్ అనేటువంటిది. మనం దాన్ని చాలా తక్కువగా వాడుకుంటాం. మనం నిజానికి క్రాస్ని చక్కగా ఆరాధన చేయాలి. హీ విల్ బికమ్ ది క్రాస్. క్రాస్ అయిపోయిన తర్వాత అలా కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత దెన్ హీ విల్ బి ఎలివేటెడ్ మ్యాన్ ది 5-pointed స్టార్ అన్నారు. దీని గురించి 5-pointed స్టార్ గురించి మనకి మా శ్రీకార్ స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ధనుసు రాశిలోనూ మకర రాశిలోనూ చాలా వివరంగా చెప్తారు. మనం వాడికి ఇది ఇదేంటి స్టార్ అనేటువంటిది ఇస్తారు. మకర రాశిలో చెప్తారు మాస్టర్. మ్యాన్ ది స్టార్ అన్నారు. పంచార ముద్ర అంటారు దాన్ని. హస్తరూపేణగా చూపించినప్పుడు ఇలా చూపిస్తారు. హీల్ బికమ్ ది క్రాస్, ఇలా పెడతారు క్రాస్. అదే ఇలా మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి ముద్ర ఏమిటంటే 2 కాళ్ళు వెడంగా పెట్టుకోవడం, ఇదిగా పెట్టి 2 చేతులు ఇలా పెట్టడం, తల. ఇది 5-pointed స్టార్. ఈ 5-pointed స్టార్గా సూర్యుడు ఉదయించే టైంలో వీడు ఈ రకంగా ధ్యానం చేస్తే అదే మకర రాశిలోకి ధ్యానం చేయడం. సూర్యుడు ఉదయించడానికి ముందుగా ఈ ముద్ర వేసుకున్న వాడు చక్కగా సూర్యోదయాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా వాడు ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. దెన్ హీల్ బి ఇనిషియేటెడ్ టు ద హయ్యర్ అండ్ హయ్యర్ మోస్ట్ లెవెల్స్. చాలా ఇవన్నీ చాలా సీక్రెట్ సాధనలు ఇవన్నీ కూడా. ఇవన్నీ చేయొచ్చు, లేదా ఒక స్టార్ అనేటువంటిది వాడి సాధనగా వాడు పెట్టేసుకోవచ్చు. వాడు ధ్యానం చేసుకునే చోట ఒక స్టార్ పెట్టుకోండి. మనకేంటంటే మనకి మాస్టర్ మనకి వజ్రం గుర్తు ఇచ్చారు. మనం ఏ ఫోటోలు ఏవి పెట్టుకున్నా ఏవి పెట్టుకోకపోయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీవన్, వి షుడ్ హ్యావ్ ది క్రాస్ ఇన్ అవర్ ప్రేయర్ రూమ్. క్రాస్ అనేటువంటిది ఇది మాస్టర్ ఇచ్చినటువంటి వజ్రం గుర్తుంది కదండి, ఈ నారాయణ ముద్ర అంటాం. అది పెట్టుకుంటే ఏంటంటే వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీస్ అది. సో ఈ క్రాస్ తర్వాత నెక్స్ట్ విల్ బి ఎలివేటెడ్ టు ద స్టార్. అంటే క్రాస్ ఏంటంటే వీటిలో కొన్ని రకాల వీటికి ఎలివేషన్స్ అంటున్నది ఇస్తుంది క్రాస్. స్టార్ ఏంటంటే హీ విల్ బి ఎలివేటెడ్ టు ది 5th kingdom. మానవుల్లో ఇది మేలుకొల్పబడడానికి స్టార్ అనేటువంటిది ఇది ఇస్తారు వాడికి. అంటే 5వ దానిలోకి వీడు 5వ కింగ్డంలోకి మేలుకొల్పబడిన వాడికి స్టార్ అనేటువంటిది సాధనగా ఇస్తారు. సో ట్రయాంగిల్ అండ్ స్టార్, దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ మ్యాన్. అది చెప్తారు నెక్స్ట్ వన్. ఏమంటారు? In these, the 4 simple symbolic forms lies the whole history of the 4th kingdom in nature. The triangle and the star are subject to expressions of a fixed consciousness focused in reality, while the square and the cross are object to expressions of the man focused outward. ట్రయాంగిల్, స్టార్ అంటే సబ్జెక్ట్ టు ఎక్స్ప్రెషన్. అంటే ఈ పంచేంద్రియముల యొక్క ఎక్స్ప్రెషన్ను, ఈశ్వర తత్వం వీళ్ళు మేలుకొల్పింపడం, ఇదంతా కూడా పంచార ముద్ర, ఇదంతా కూడా subject to expression, and triangle is also subject to expression. Whereas square and cross are object to expressions of the man, because he belongs to the 4th kingdom కదా. అందుగురించి these 2 forms the man focused outwardly. అంటే ఈ 2 కూడా అవుట్వర్డ్గా మ్యాన్ ద్వారా రిప్రజెంట్ అవుతున్నాయి. ఈ పై చెప్పినటువంటి ట్రయాంగిల్ను స్టార్ అనేటువంటిది సబ్జెక్టుగా రిప్రజెంట్ అవుతున్నాడు మానవుడు. దీన్ని తెలుసుకోండి. We come now to a brief study of the rulers of this sign, as Taurus is so close, astrologically speaking, to the sign Aries, which in this world cycle is a sign of beginning. It is a sign of beginning. Aries ki చాలా దగ్గరగా ఉంటుంటుంది. ఎసాట్రిక్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంటే డిజైర్ ఆస్పెక్ట్ is linked with the will aspect. So it is very close to the Aries. ఇప్పుడు విల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళాలంటే ముందు డిజైర్ ఆస్పెక్ట్ వీడు అర్థం చేసుకోగలిగితే నెక్స్ట్ వీ కెన్ అప్రోచ్ టు ది విల్ ఆస్పెక్ట్. అది సో ఎసాట్రిక్గా అందు గురించి ది వరల్డ్ సైకిల్ ఇన్ ది సైన్ ఆఫ్ బిగినింగ్ అన్నారు.
It constitutes, relatively speaking, a very complex aggregation of forces being related not only to Eris with its cosmic contacts, but also to the Pleiades and the Great Bear. సో ప్లేడీస్కి గ్రేట్ బేర్కి వీటికి ఏరీస్ నుంచి ప్లేడీస్కి గ్రేట్ బేర్కి వీటికి లింకప్ దొరుకుతుంది. ఏరీస్ ఉండేటువంటి స్థానం ఇది కదా, మనలో ప్లేడీస్ సప్తర్షులు ఉండేటువంటి స్థానం ఇది, సంబడ ఉండేటువంటి స్థానం ఇది. అందురించి ఈ స్థానం ఎప్పుడు కూడా చక్కగా మనం ఇవ్వబడితే ఒక పూసేప్పుడు ఇక్కడ మొహానికి అంటే తప్పుగా అనుకోకండి ఎవరు. దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఇది మనకి సంబడ ఉండేటువంటి స్థానం ఇది మనకి. నేను ఎప్పుడు చక్కగా మొహాన్ని ఎప్పుడు శుభ్రంగా కడుక్కుంటుండాలి, ఈ స్థానాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా పెట్టుకుంటుండాలి. సో క్రాస్ అన్నారు. A very complex aggregation of forces being related not only to the Eris great bear, yet at the same time it is very simple. The expression for it is governed by only two planets. Venus is its exoteric ruler and Vulcan is an esoteric and hierarchical ruler. వృషభరాశికి శుక్రుడు సొంత ఇది ఎక్సాట్రిక్గా చెప్పినప్పుడు శుక్రుడిగా చెప్పారు, ఇసాట్రిక్గా చెప్పినప్పుడు వల్కాన్ అని అన్నారు. ఇది మనకి స్వక్షేత్రం శుక్రుడికి వృషభరాశి. అందు నుంచి వీనస్ అన్నారు ఎక్సాట్రిక్ రూలర్ అన్నారు, దీన్నేమో హైరారికల్ రూలర్ అన్నారు. ఇదేంటి వల్కాన్ ఇసాట్రిక్ అండ్ హైరారికల్ రూలర్ అన్నారు. దీన్ని we touch upon one of the mysteries of the ageless wisdom. ఇప్పుడు ఏజ్లెస్ విజ్డమ్కి సంబంధించి అంటే చోట్లో అవ్యక్తంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఒకసారి మనం ఇప్పుడు దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారాయణ Venus builds a unique relation to the Earth, different to that any other planet, and this therefore brings about a much close relation between Taurus and the Earth than perhaps exists in any other zodiacal relation where our planet is concerned. In saying this, I mean in this particular world cycle and at the peculiar stage of evolutionary unfoldment of which mankind now finds itself, all is in state of flux and change. సో శుక్రుడికిను భూమికి ఒక తల్లికి బిడ్డకి ఉన్నటువంటి సంబంధం లాంటిదండి. ఇది వేరే ప్లానెటరీ ఆస్పెక్ట్స్కి వేటికి ఇటువంటి సంబంధం లేదు. ఓన్లీ టు ద ఎర్త్ అండ్ టు ద వీనస్, ఈ రెండింటికి అంటే ఇక్కడ తల్లి బిడ్డ అన్నట్టుగా రాయలేదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఇది సంబంధం ఉంది ఈ రెండింటికి. ఒక అది ఇక్కడ మనకి చెప్పినట్టు అంటే బికాస్ ఎర్త్ హ్యాస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మూన్ కదా, అందు గురించి తల్లి బిడ్డ అన్నటువంటి సంబంధంగా అనుకోకండి. ఇట్స్ ఎ వెరీ కేర్ టేకర్ అనుకోండి, లేదా ఇంకా మీరు ఒక చక్కని అంటే మన ఎర్త్ గురించి బాగా పట్టించుకొని ఒక అప్లిఫ్ట్మెంట్కి నిలిపేటువంటిది వీనస్ అన్నమాట. బాగా చాలా వీనస్ నుంచి ఎంతో అంటే వీనస్ నుంచే మొట్టమొదటి గురువులు భూమి మీద దిగి వచ్చారు. మన భూమి ఫామ్ అవడానికి ముందు వీనస్ ప్లానెట్ నుంచి దిగి వచ్చారు. ఇది మనకి స్పిరిచువల్ గవర్నమెంట్ ఆఫ్ ది వరల్డ్ పుస్తకం చదువుకోగలిగితే అందులో చెప్తారు ఈ విషయాలన్నీ కూడా మనకి. సో ఇది మనకి ఎర్త్కిను వీనస్కి ఆ రకమైనటువంటి ఒక సంబంధం ఉంది. తర్వాత ఇంకొక విషయం అంటున్నారంటే I mean in this particular world cycle and at the peculiar stage of evolutionary unfoldment at which mankind now finds itself. So all is in a state of flux and change. As this unfolds its consciousness, other constellations may come into pronounced activity in conjunction with the controlling sign, and still others may become more remote in their contact and effects. So other may come in contact and effect, but ఈ వీనస్ ప్లానెట్ యొక్క కాంటాక్ట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో భూమికి వీనస్కి అందేటువంటి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అందడంలో భూమి ఏమవుతుందంటే ఆల్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ చేంజ్ అన్నారు. సో ఈ అంటే ఒక టీచర్కిను ఒక ఈ రిలేషన్ మనం అనుకోవచ్చు, టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్గా మనం భావించవచ్చు వీనస్కిను ఎర్త్కి. సో ఈ వీనస్ ఏం చేస్తుందంటే భూమి మీద ఈ మార్పు అనేటువంటి తీసుకురావడానికి అంటే జీవుల్లో ఒక మార్పు అనేటువంటిది ఏర్పరచుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి ఇది చేస్తుంటుంది వీనస్ ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్.
తద్వారా భూమి మీద ఏర్పడేటువంటి ఫ్లక్స్ అండ్ చేంజ్ అనేటువంటి దానికి కారణం ఇదేనండి, అంతకుమించి ఇంకేం లేదు. పిల్లవాడు ఏంటి తెగ టెన్షన్ పడుతున్నాడు ఏంటంటే, ఏం లేదంటే టీచర్ గారు ఎగ్జామ్ పెడుతున్నారు, మా పిల్లాడికి చదువు బాగా రావాలి, అది అర్థం నిజానికి. అదేంటో ఏర్పడుతున్నటువంటి పరిస్థితులకు అది విషయం. As man unfolds his consciousness, other constellations may come into pronounced activity in conjunction with the controlling sign. సో మ్యాన్ అనేటువంటి వాడు ఇంకొంచెం ఎలివేటెడ్గా చక్కగా ఉండగలుగుతుంటే ఒక్కొక్క అంటే టారస్ నుంచి ఒక్కొక్క సైన్కి అలా ప్రయాణిస్తున్నప్పుడు మిగిలిన ప్లానెట్స్ వీడి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మిగిలిన ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్సెస్ ఎస్ట్రాట్రిక్గా వీడు వెళుతుండడం, తర్వాత హైరార్కికల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వీడి మీద పనిచేస్తుండడం, ఆ కాన్స్టలేషన్స్ యొక్క అంతర్గా ఉండేటువంటి విషయాలు వీడి దర్శనాన్ని నిలవడం ఎంత జరుగుతుంది. అంటే మ్యాన్ షుడ్ ఎలివేట్ హిజ్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, అది ఇక్కడ బేసిక్గా. అంటే మనం ఎదుటి వ్యక్తితోటిను మనం జీవించేటువంటి జీవన విధానంలో ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలివేటెడ్గా ఉండండి దయచేసి. ఏదో రొటీన్గా ఉండకండి. ప్లీజ్ డోంట్ బి రొటీన్ ఇన్ యువర్ యాక్టివిటీ ఆర్ ఎస్పెషల్లీ వైల్ వర్షిపింగ్ ఆర్ వెన్ యువర్ మెడిటేషన్స్ ఆర్ వెన్ యువర్ సాధన. డోంట్ బి రొటీన్. రోజు చేసే ప్రేయర్ కదా, కలుగు ఓం నమస్కారం మాస్టర్ ఇలా వెళ్ళిపోకండి. ధ్యానం అనేటువంటి చేస్తున్న వాటిల్లో రొటీన్గా వెళ్ళిపోవడం చేత ఏమవుతుందంటే మనం ఎలివేషన్ అనేటువంటి మనం పొందలేం. సో మానవుడు ఎప్పుడైతే లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలివేట్ అవుతుంటుందో వాడికి ఏర్పడేటువంటి టీచర్స్ చాలా మారుతూ ఉంటారు. పిల్లవాడు బాగా చదువుతున్నాడు అనుకోండి ఇంటర్మీడియట్లో, వాడు మామూలు బ్యాచ్ నుంచి స్టార్ బ్యాచ్ అంటారు, స్టార్ బ్యాచ్ నుంచి ప్లాటినం బ్యాచ్ అంటారు, ఏవో వాళ్ళు అలా తీసుకెళ్ళిపోతుంటారు వాడు. అది ఎట్లాగో మానవుడి యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని బట్టి వాడికి ఉండేటువంటి టీచర్స్ మారుతూ ఉంటారు. ఆల్ అదర్స్ మే బికమ్ అది అదర్ కాన్స్టలేషన్స్ మే కమ్ ఇంటూ ప్రొనౌన్స్డ్ యాక్టివిటీ ఇన్ కంజంక్షన్ విత్ ది controlling sign, and still others may become more remote in their contact and effect. ఇంకొన్ని రిమోట్ గడిపోతుంటే కొన్ని దగ్గరికి వస్తుంది. అంటే వీడికి మ్యాథ్స్ సంబంధించిన అనుకోండి, మ్యాథ్స్ టీచర్ తోటి ఎక్కువ ఇది అవుతుంది, అలా మిగిలినవి టీచర్స్ తక్కువ ప్రభావంగా చెప్తుంటారు. ఇలా జరుగుతుంటుంది వీడి యొక్క సాధనలో. ఇట్ హ్యాపెన్స్. కొన్నిసార్లు వీడు శని గ్రహానికి దగ్గరగా వెళుతుంటాడు, దాని నుంచి శని నుంచి ఎక్కువ టీచింగ్స్ తీసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గురు గ్రహానికి దగ్గరికి వెళ్తాడు అనుకోండి, అక్కడి నుంచి అందేటువంటి టీచింగ్స్ వేరుగా ఉంటాయి. మిగిలిన ప్లాంట్స్ అన్నీ అలా సర్ఫేస్లో అలా మిగిలిన హౌసెస్లో అలా పడి ఉంటాయి. గురువుకైనా వీడికి ఒక చక్కటి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ అయినట్టుగా ఉంటుంది. సో దాని నుంచి గురువు నుంచి చక్కటి శిక్షణ అంటూ పొందుతుంటాడు. అంటే కేవలం భౌతికమైనటువంటి విషయాలనే మామూలుగా మనకు జ్యోతిష్కులు చెప్తారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి రహస్యాలు వీటిలో ఇప్పుడు విచ్చుకోవాలి. అప్పుడు ఆ గ్రహం నుంచి అందేటువంటి అంతర్ సీక్రెట్స్ వీటి చక్కగా, అంతర్ రహస్యాలు చక్కగా దర్శనానికి నిలుస్తాయి. అది. సో టుడే, however, Taurus, Venus and Earth have very close karmic relation and a very definite dharma to work out together. Just what that karma and relationship may prove eventually to be lies beyond ordinary human understanding, but some idea of it may be gained by relating in your mind the words will, desire, light and plan. ఈ వర్డ్స్ని మీరు అవగాహన చేసుకోగలిగితే టారస్, వేనస్ అండ్ ఎర్త్ ఈ మూడు కలిసి ఏం చేస్తున్నాయి ఇప్పుడు అంటే రాష్ట్రం మీకు తెలుస్తుంది. ఏమన్నారు? ఒకటి విల్ ఆస్పెక్ట్ అన్నారు, డిజైర్ ఆస్పెక్ట్ అన్నారు, థర్డ్ ఏమో లైట్ అన్నారు, నాలుగోది ప్లాన్ అన్నారు. ఇది వీటిని చక్కగా అవగాహనలోకి తెచ్చుకోండి. ఒక్కొక్క పదాన్ని మామూలు అంటే మన ఈ గ్రంథాలు చదువుకుంటున్నాం కాబట్టి ఈ పదాలకు ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. వాటిని మీరు చక్కగా క్రోడీకరించుకోగలిగితే అప్పుడు టారస్, వేనస్, ఎర్త్ ఈ ట్రయాంగిల్ అంటున్నది ఏం చేస్తుంది భూమి సౌరమండలంలో అంటున్నది చోట్ల ఏం జరుగుతుంది ఈ మూడిటి ద్వారా అంటున్నది మనకు తెలుస్తుంది. సో విల్, డిజైర్స్, లైట్ అండ్ ప్లాన్. In widening it thus, I would step down and distort the relation, but until man can think in simple symbols and without words and can interpret these hitherto unrecognized symbols correctly, more it is not possible to act. వీటిని కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు ఇందులో చెప్పబడినటువంటి విషయాలు తెలుస్తాయండి అని అంటున్నారండి. అంటే ఏంటంటే విల్ ఆస్పెక్ట్, డిజైర్ ఆస్పెక్ట్, లైట్ ఆస్పెక్ట్, ప్లాన్ ఆస్పెక్ట్, వీటిని కొంచెం మనం జాగ్రత్తగా అవగాహనలో పెట్టుకోగలగాలి. అంటే విల్ ఆస్పెక్ట్ అంటే చోట్లో ఫస్ట్ ఆస్పెక్ట్, సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ లవ్, దట్ ఈస్ డిజైర్. ఇవి రెండు మనకి
టారస్లో మనకు తెలియబడుతుంది. టారస్ నుంచి ఏరిస్కి లింకప్ అయ్యేటువంటి ఇవి 2 రహస్యాలు. నెక్స్ట్ లైట్ అన్నారు, నెక్స్ట్ ప్లాన్ అన్నారు. చోట్లో లైట్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి? చోట్లో వెలుగు అన్నటువంటిది ఎక్కడి నుంచి పుడుతుందో అది లైట్ అండ్ ప్లాన్. సో లైట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్లాన్, ఫ్రమ్ వెల్ అండ్ ఫ్రమ్ డిజైర్. అంటే ఇవన్నీ కూడా చాలా దగ్గర పదాలే కదండి, ఆల్మోస్ట్ ఒకటే కదండి అన్నట్టుగా అనుకోకండి. లైట్ ఆస్పెక్ట్ అంటుంటుంది ఏం చేస్తుందంటే మీలో చోట్లో ఈ మనకి కాస్మిక్ ఫైర్ చెప్తే ఏమని చెప్తారంటే, ఈ లైట్ అనేటువంటిది అన్నిటికీ అవ్యక్తంగా ఉన్నది, అతీతంగా ఉంటుంటుంది. మనకి అవ్యక్తం అది శ్లోకం అని మనకి చెప్తాది. సో అప్రజ్ఞాతం అలక్షణం అన్నటువంటిది వస్తుంది. అప్రతర్క్యం అవిజ్ఞేయం ప్రసుప్తం ఇవ సర్వత అని అంటాం. సో అంటే అన్నిటికీ హయ్యెస్ట్గా ఉంటుంది అది లైట్. దాని నుంచి 3గా తెలియబడుతుంది. అది ఎలక్ట్రిక్, సోలార్, ఈ పదాలు మనం వాడతాం. ఫైర్ బై ఫ్రిక్షన్, మూడింటికి పైన ఉంటుంది లైట్ ఆస్పెక్ట్. సో దట్ ఈస్ లైట్. సో అది లైట్ ఆస్పెక్ట్ అని చెప్పినప్పుడు ప్లాన్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది చోట్లో. ప్లాన్ అని అంటే మన ప్లాన్ ఆఫ్ వర్క్ చోట్లో వర్తించేటువంటి ప్లాన్ ఆఫ్ వర్క్ తోటి అనుసంధానం చెందాలని చెప్పి కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో చోట్లో వర్తించేటువంటి ప్లాన్ ఏమిటి అన్నటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? ప్లాన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది మీరు జాగ్రత్తగా ధ్యానం చేయాలి. ప్లాన్ ఆఫ్ వర్క్ ఏమిటి అసలు? అందరూ కూడా ఎలా అయితే స్కూల్లో వాళ్ళు 1 ఇయర్ ప్లానింగ్ అంటుండేది ఎలా అయితే రాసుకుంటారో, అలా చోట్ల ఈ ప్లాన్ ఆఫ్ వర్క్ అంటుండేది ఒకటి ఉంటుంది. సో చోట్ల లైట్ ఆస్పెక్ట్ అంటుండేది ఒకటి ఉంది, చోట్ల విల్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, చోట్ల డిజైర్ ఆస్పెక్ట్ ఒకటి ఉంది, చోట్ల ప్లాన్ ఆస్పెక్ట్ అంటుండేది ఒకటి ఉంది. ఇవి 4 విషయాలు. సో ప్లాన్ ఆఫ్ వర్క్ అంటున్నది ఎక్కడ తెలియబడుతుంది? దీన్ని చక్కగా దర్శించండి అంటున్నారు. సో మనం ప్లాన్ ఆఫ్ వర్క్ అంటే మనం విల్ ఆస్పెక్ట్, డిజైర్ ఆస్పెక్ట్, డిజైర్ నుంచి వీడికి ప్లాన్ ఆఫ్ వర్క్ అంటుండే దిగుతుంది. సో వీటిని చక్కగా వీడు అవగాహనలో తెచ్చుకోగలిగితే అప్పుడు ఇవన్నీ కూడా సింబల్స్గా చెప్పారు. కెన్ ఇంటర్ప్రెట్ దీస్ హితర్టు అన్రికగ్నైజ్డ్ సింబల్స్ కరెక్ట్లీ అని. వీటన్నిటిని కూడా సింబల్స్గా చెప్పారు. అన్రికగ్నైజ్డ్ సింబల్స్ ఇవన్నీ కూడా చోట్ల సింబాలిక్గా ఉన్నాయండి అన్నారు. అంటే సింబల్స్ అనేటువంటి ఎలా ఏర్పడుతున్నాయి చోట్లో, ఆ రహస్యాల్లోకి వెళ్ళండి అని అన్నారు. చోట్ల సింబల్స్ అంటే ఎక్కడి నుంచి దిగి వస్తున్నాయి? ఫస్ట్లోకి 1, 2, 3 ఇప్పుడు మనకు ట్రయాంగిల్, స్క్వేర్, క్రాసు, స్టారు అన్నారు. ఈ సింబల్స్ ఎక్కడి నుంచి దిగి వస్తున్నాయి? ఈ పాయింట్ ఒక్క నిమిషం మనం ధ్యానం చేస్తే అప్పుడు మనకి ప్లాన్ అంటే ఏంటో అర్థం. ట్రయాంగిల్ అన్నారు, ట్రయాంగిల్ నుంచి స్క్వేర్ వచ్చింది, స్క్వేర్ నుంచి క్రాస్ వచ్చింది, క్రాస్ నుంచి స్టార్ వచ్చింది అన్నారు. సో దీన్ని బట్టి ఇది మీరు అవగాహన చేసుకోగలిగితే ప్లాన్ ఆఫ్ వర్క్ ఏంటో మీకు అవగాహన. సో ప్లాన్ ఆఫ్ వర్క్ ఎప్పుడైతే మీకు అవగాహనకు వస్తుందో అప్పుడు ఈ ప్లాన్ ఈ రకంగా ఇది దిగి రావడానికి పైన ఏమిటి? డిజైర్ అంటున్నది కారణం. డిజైర్ అంటున్నది ఏర్పడడానికి పైన విల్ అనేటువంటిది కారణం. విల్ ఆస్పెక్ట్ అంటున్నది రూపొందింపడానికి పైన ఉన్నటువంటిది లైట్. సో లైట్, వెల్, డిజైర్, ప్లాన్. ఈ రకంగా చోటులో అవ్యక్త లోకాల్లో నుంచి వ్యక్త లోకాల్లోకి ఒక అన్రికగ్నైజ్డ్ సింబల్స్ అంటుంటే ఏర్పడుతున్నాయి. వీటి యొక్క వ్యక్త రూపాలే మనం ఏర్పరచుకునేటువంటి దైవతారాధనలు, దేవుడి విగ్రహాలు, ఇవన్నీ కూడా మనం పెట్టుకునేటువంటి ఫోటోలు, ఇవన్నీ కూడా వీటి నుంచి ఏర్పడుతూ ఉంటాయి. సో విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ మనం వీటిని అన్నారు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు యాడ్ అన్నారు. టు అండర్స్టాండ్ ద రిలేషన్ ఆఫ్ వీనస్ అండ్ ద ఎర్త్ ఐ వుడ్ హ్యావ్ యూ పాండర్ ఆన్ వాట్ ఐ ఎర్లియర్ గేవ్ ఇన్ ఎ ట్రిటన్ కాస్మిక్ ఫైర్. కాస్మిక్ ఫైర్లో మీకు వీనస్, ఎర్త్ గురించి చాలా వివరంగా ఇచ్చారండి. అక్కడ మీకు చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు నేను చెప్పట్లేదు అంటున్నారు. The entire relationship has been summed up in the words, the planet Venus is to the planet Earth what the higher self is to the personality. అదే నేను టీచరు స్టూడెంట్ అన్నాను. ఈయన అన్నారంటే హయ్యర్ సెల్ఫ్ అండ్ టు ద పర్సనాలిటీ ఎటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయి ఉంటుందో అది వీనస్ ప్లానెట్కి ఎర్త్కి ఉండేటువంటి రిలేషన్ అండి అంటున్నారు. Remember that the planet Venus is one of the 7 sacred planets, whereas the Earth is non-sacred. The statement involves, as you can see, a deep mystery of relativity, of interplay, and of eventual revelation. This relation as to the relation of the Earth's alter ego to the world of human life will only be revealed at the third initiation. So Earth's alter ego అంటే భూమిలో ఏర్పడినటువంటి కొన్ని కారణాల చేత it becomes a non-sacred planet, whereas Venus is a sacred planet.
సో ఎర్త్ నాన్ సీక్రెట్గా అవడానికి కారణాలు ఇవన్నీ కూడా వీటికి ఎప్పుడు తెలియబడతాయంటే థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయినప్పుడు అప్పుడు వీటి యొక్క రహస్యాలు తెలియబడతాయండి అంటున్నారు. అంటే ఏంటి థర్డ్ ఇనిషియేషన్ అంటే, మీరు ఇప్పుడు ఈ క్లాస్ అంతా అటెండ్ అవుతున్న వాళ్ళకి థర్డ్ ఇనిషియేషన్ అంటే ఆల్రెడీ ఒక అవగాహనకు వచ్చేస్తుంది. అంటే సాధనలో ఒక స్థితి అంటుంటే వీడు రోజు సాధన చేసుకుంటూ ఒక స్థితికి చక్కగా థర్డ్ ఇనిషియేషన్ స్టేజ్కి వెళ్ళేవాడికి వీడు చక్కగా ఎర్త్ వై ఇట్ ఇస్ నాన్ సీక్రెట్ ప్లానెట్ అనేది వీడికి తెలుస్తుంది. అది ఇక్కడ రహస్యం. So this statement involves, as you can see, a deep mystery related to Earth's relation, Earth's alter ego, at which time all glamour and illusion is dissipated and the light which shines through the eye of the bulb will be unimpeded. వీడిలో అహంకార భావములు దక్షుడు ఇవన్నీ కూడా నాశనం అయిపోతాడు. ఒక ఐ ఆఫ్ ది బుల్ నుంచి వచ్చేటువంటి లైట్ అందు వీడు మేల్కాంచి ఉంటాడు అని చెప్తున్నారు. సో టారస్లో చెప్తున్నప్పుడు ఐ ఆఫ్ ది బుల్గా మనకి ఆ విషయాన్ని అవగాహనలోకి తెస్తున్నది. అది అంటే వీడిలో అహంభావం ఇవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. వృషభం మీద వచ్చేటువంటి వాడు ఎవడు? ఆయన వృషభ వాహనుడు కదా, తెలిసి వృషభ రాశి. శివరాశి ఏం చేస్తుంది వీడికి? వీళ్ళు అహంభావం అనేటువంటిది తీసేసి ఈశ్వరుణ్ణి దర్శింపజేసేటువంటి విషయం వీడికి అందిస్తున్నాడు. అది సో దాన్ని ఏమన్నారంటే ది ఐ ఆఫ్ ది బుల్ అన్నారు. ది లైట్ విచ్ షైన్స్ త్రూ ద ఐ ఆఫ్ ది బుల్ విల్ బి unimpeded and carry light into the darkness. It carries light into the darkness. Darkness అంటే ఏంటి? నేను పలానా అనేటువంటి భావం డార్క్నెస్. అది పోయి ఐ ఆఫ్ ది బుల్ వీడు మేలు కాంచేట అంటే ఇట్ ఈస్ ద లైట్ అని అర్థం. వీనస్ కొనాట్స్ in our minds, even if we have only alignment of occult truth. అక్కల్ట్ ట్రూత్ తోటి అలైన్ అవుతూ ఉండడం అంటే చేసుకున్న వాడికి వీనస్ ప్లానెట్ చక్కగా వీడికి డైరెక్షన్స్ ఇస్తుంటుంది మనస్సుకి. దట్ విచ్ ఈస్ మెంటల్, దట్ విచ్ కన్సర్న్స్ ఫైనల్ సబ్లిమేషన్, దట్ విచ్ డీల్స్ విత్ సెక్స్ అండ్ దట్ విచ్ మస్ట్ వర్క్ అవుట్ ఇంటూ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. సో ఫిజికల్ ప్లేన్కి సంబంధించినటువంటి రహస్యాల్లో నుంచి వీడు చక్కగా ఎలివేట్ అవ్వడానికి వీనస్ ప్లానెట్ ఏం చేస్తున్నాడు? వీడి యొక్క మెంటల్ ప్లేన్లో పనిచేస్తూ చక్కగా వీడికి ఏం చేస్తున్నాడు? ఇఫ్ వీ హ్యావ్ ఓన్లీ ఏ గ్లిమర్ ఆఫ్ అకల్ట్ ట్రూత్. సో అకల్ట్ ట్రూత్ ఏంటంటే చోట్లో వీనస్ ప్లానెట్ మీకు చక్కగా మనం ఇది చూస్తే మనకి వీనస్ ప్లానెట్ గురించి మనకి టారెట్ కార్డ్స్లో ఒక చక్కటి కార్డ్ ఉంటుంది, ది హై ప్రీస్టస్ కార్డ్. చాలా ప్రసన్నంగా ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం మనకి వీనస్ ప్లానెట్. దాన్నే ఇంకొక పేరు ఏదో ఉంది, గ్రీక్ దేవత అంటుందిగా చెప్తారు, గుర్తు రావట్లేదు. ఆవిడ స్వరూపం చాలా, మన దాంట్లో చెప్పినప్పుడు మనం లక్ష్మీదేవిగా చెప్తాం. అది వీనస్ ప్లానెట్. దట్ విచ్ కన్సర్న్స్ ఫైనల్ సబ్లిమేషన్, దట్ విచ్ డీల్స్ విత్ సెక్స్ అండ్ దట్ విచ్ మస్ట్ వర్క్ అవుట్ into symbolic expression upon the physical plane. These are the major concepts which enter our minds when Venus and Taurus are considered in unison. సో వీనస్ టారస్ ఈ రెండు కూడా స్వక్షేత్రంగా చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే, వీనస్ వీడికి ఏం చేస్తుంది? విచ్ డీల్స్ విత్ సెక్స్ అండ్ దట్ విచ్ మస్ట్ వర్క్ అవుట్ ఇంటూ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ అపాన్ ది ఫిజికల్ ప్లేన్. ఫిజికల్ ప్లేన్లో వీడికి లోయర్ ఆస్పెక్ట్స్ నుంచి ఒక చక్కటి ఎలివేషన్ అటువంటిది చక్కగా వాడికి అందిస్తున్నాడు వీనస్ ప్లానెట్. అంటే ఈ ఈ భౌతికమైనటువంటి సౌందర్యాల్లో నుంచి వీడు సూక్ష్మత్వంలోకి ప్రయాణించేటువంటి రహస్యం ఇచ్చేటువంటిది వీనస్. చాలా అంత రహస్యం అన్నమాట అది. అందుకని అది ఎంతో సున్నితంగా సూక్ష్మంగా చాలా ఇదిగా చేస్తుంది వీనస్ ప్లానెట్. అంటే చాలా సున్నితంగా ఉంటుంది అది ఇచ్చేటువంటి టీచింగ్స్. తల్లి ఎలా అయితే బిడ్డని చేస్తుంటుందో ఆ రకంగా టీచింగ్స్ ఉంటాయన్నమాట. తల్లి కొట్టి తిట్టి అస్సలు ఉండదు. ఎటువంటి ఎంత విధమైనా సరే అలా ప్రేమగా చాలా సున్నితంగా అలా చెప్పుకుంటూ తెస్తుంది, అలా మారుస్తుంది వాడి పిల్లవాడిని. అది సో దట్ ఈస్ వాట్ వీనస్ టారస్ లో ఉంటుంది. వీనస్ ఆ రకంగా వీడు చేస్తుంది. కన్సిడర్డ్ ఇన్ యూనిషన్, దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లీవ్ ఈవెన్ ever been related to these two since the night of time, because they are essentially basic and eternally cosmic in their implication. Essentially basic. సో ఇట్లో వీడికి బ్యూటీ అంటుండేది వీడు ఆ వస్తువు ఎందు ఉన్నటువంటి సూక్ష్మత్వంలోకి వెళ్ళడానికి ముందు వాడు కనిపించేటువంటిది బ్యూటీ.
ఆ బ్యూటీ వీడిని ఏం చేస్తుందంటే వాడికి అంటే టారస్లో ఉండేటువంటి వీనస్ ఏం చేస్తుందంటే ఆ బ్యూటీ నుంచి దానిలోంచి అలా సూక్ష్మతంలోకి తీసుకెళ్తారు. అది ఇక్కడ ఉండేటువంటి రహస్యం. బ్యూటీకి వీడు అలా బందీ అయిపోయి ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బతుకైనటువంటి భూతత్వ రాశి కదండి. ఆ బ్యూటీకి ఆ అందానికి వీడు అలా దాసి అయిపోతాడు వీడు. దాంట్లో నుంచి వీడికి ఎలివేషన్ అంటే తీసుకొస్తున్నాడు. అంటే ఆ వస్తువు ఆ విషయం తప్పితే వేరేది లేదు ప్రపంచం అంటే వీడు అయిపోతాడు. అయిపోయినటువంటి వాడు అక్కడి నుంచి నెమ్మదిగా దాంట్లో నుంచి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోతాడు. అంటే చోట్లో మొత్తం ఉన్నటువంటి అన్ని తీసేస్తాడండి. ఆ బ్యూటీగా ఉన్నటువంటి ఆ వస్తువు ఆ విషయము ఆ స్త్రీను ఏదో మీ ఇష్టం ఏదో ఒకటి పెట్టుకుంటాడు. ఇంకా ఆవిడే సమస్తంగా అయిపోతుంది లైఫ్. మిగిలిన అన్నీ కూడా పక్క పడతాయి. అంతే ఆవిడకై వీడు మొత్తం సమస్తాన్ని అర్పించేయడం అటువంటిది వీడికి వచ్చేస్తుంది. సో దాంట్లో నుంచి వీడు అలా ఎలివేషన్లోకి వెళ్ళిపోతాడు. అది ఇక్కడ రహస్యం. సో వీనస్ ప్లానెట్ మనకి ఆ రకంగా బ్యూటీ అటువంటిది అందిస్తూ బ్యూటీలో నుంచి వీడికి సూక్ష్మత్వమున అన్నటువంటిది దర్శింపజేస్తున్నట. అది ఇక్కడ టారస్ ఇస్ వన్ ఆఫ్ ది సన్స్ విచ్ వేల్స్ అది దీస్ ఫ్యాక్టర్స్ అంటే రిలేటెడ్ టు దీస్ టూ సిన్స్. Taurus is one of the whales, a certain divine mystery. For the sake of disciple in training, these 4 steps have been briefly summed up in an archaic writing of great significance. This writing states అది ద holy sons of mind embraced the two. ఇది మనకి టారస్లో ఉండేటువంటి స్థితుల గురించి ఒక హోలీ సేయింగ్ ఒకటి ఉంది, అది చెప్తున్నారు మనకి. ద holy sons of mind embraced the two, they saw and understood. Thus was sex born, and thus the great mistake was made. ఏమన్నారు? ద హోలీ సన్స్ ఆఫ్ మైండ్ ఎంబ్రేస్డ్ ద టూ. సన్స్ ఆఫ్ మైండ్గా ఉన్నటువంటి వాళ్ళు అంటే మానసిక కక్షలో ఫస్ట్ సెక్స్ అన్నటువంటి దర్శింపబడటం అటువంటి జరిగింది. సో భౌతికమైన లోకాల్లోకి సెక్స్ అటువంటిది రావడానికి ముందు మానసిక కక్షలో సెక్స్ అటువంటిది ఏర్పడింది. సెక్స్ అనేటువంటిది ఏర్పడి దే ఎంబ్రేస్డ్ ద టూ అని అన్నారు. అంటే రెండు విరుద్ధముగా ఉన్నటువంటి రూపములు తమ లక్ష్యములను అనుసరించి సాగిపోవచ్చు, లక్ష్యములను పొందుతున్నవి కానీ అలా ఈ చత్వారి శృంగ త్రయోదశ పాద ద్వే శీర్షి అది దీనికి ఇచ్చినటువంటి మంత్రం. మనకి రెండు విరుద్ధంగా ఉన్నటువంటి రూపంలో మిథున రాశికి ఇక్కడ ఇచ్చినటువంటి మంత్రం ఏంటంటే చత్వారి శృంగ త్రయో అష్టపాద ద్వే శీర్షే సప్తహస్తాసు అస్య త్రిదాబద్ధ వృషభోరోరవీతి మహాదేవో మర్త్యాగం ఆవివేశ. అది మనకి వృషభ రాశికి ఇచ్చినటువంటి మంత్రం. సో ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ద హోలీ సన్స్ ఆఫ్ మైండ్ ఎంబ్రేస్డ్ ద టూ గురించి ఈ ఈ వృషభ రాశిలో అగ్నిదేవుడికి ఇచ్చేటువంటి ముఖాలు రెండు ముఖాలుగా వేస్తారు. ఈజ్ హ్యావింగ్ 2 faces. ఎంబ్రేస్డ్ ద టూ అంటే 2 sides ఆఫ్ ద థింగ్స్. అది దే సా అండ్ అండర్స్టూడ్ దస్ వాజ్ సెక్స్ బార్న్ అండ్ దస్ ద గ్రేట్ మిస్టేక్ వాజ్ మేడ్. అంటే రెండు డిఫరెంట్గా చూడడం అంటే జరిగింది. ఎప్పుడైతే నాకన్నా భిన్నము అంటే చూశానో, నాకన్నా వేరుగా ఉంటుంది చూసాను, దట్ ఈస్ కాల్డ్ సెక్స్. సెక్స్ వాజ్ బార్న్ అన్నమాట. Thus was sex born, and thus the great mistake was made. The mind was outward turned. ఎప్పుడైతే భిన్నముగా ఏర్పడినటువంటి విషయాన్ని చూడడం అంటే దాంట్లో జరిగిందో అప్పుడు మైండ్ అవుట్వర్డ్గా టర్న్ అవడం అంటే జరిగింది. అంటే సృష్టి వీటిల్లో ఉండడం అటువంటి జరిగింది. మైండ్ వీటిలో ఉండడం చేత ద ఫార్మ్ అపియర్స్ టు వ్యూ అండ్ నాట్ ది లైఫ్. అంటే రెండు రూపములు ఏర్పడినవి. ఈ రెండు రూపములు అంటే తన నుంచి భిన్నముగా ఉన్నది అటువంటి దాని మీద రెండు విషయాలు ఏర్పడ్డాయి. ఏర్పడినటువంటి మైండ్ ఏమైందంటే అంటే మైండ్ ఎలా అయితే ఫిజికల్ ప్లేన్లోకి దిగిందో ఆ రహస్యాన్ని ఇస్తున్నారు. ఈ రెండు అటువంటి భావం అంటే రెండుగా అంటే వీడు ఎప్పుడైతే సృష్టిలో పుట్టాడో తను సృష్టి అంటున్నది రెండు ఏర్పడ్డాయి. తను సృష్టి అంటున్నది ఎప్పుడైతే రెండు ఏర్పడ్డాయో అప్పుడు వీడు చూస్తున్నటువంటి దాన్ని వీడు నేను అంటే భావం వీడిలో మేలు కల్పింపబడింది అంటే అర్థంగా చెప్తారు. అంటే వీడి యొక్క మానసిక కక్ష విచ్చుకుంది. మానసిక కక్ష ఎప్పుడైతే విచ్చుకుందో అప్పుడు తను ఇతరము అంటే భావం వీడిలో పనిచేయడం ప్రారంభమైంది. తను ఇతరం అంటే భావం ఎప్పుడైతే పనిచేయడం మొదలైందో తను ఎక్కడి నుంచి వచ్చాడో ఆ భావం మర్చిపోయి ఇతరముగా కనబడుతున్నటువంటి దానిలో చూచుట అంటే దానిలో వీడు నిమగ్నం అయిపోయాను అని అన్నారు. అది ఇతరముగా కనబడుతున్నటువంటి దాన్ని ఇక్కడ అన్నారు ద ఫార్మ్ అపియర్స్ టు యూ అండ్ నాట్ ది లైఫ్. ఫార్మ్ అపియర్స్ టు యూ. ఫారం ఎలా ఉందంటే
చాలా అందంగా ఉంది ఆ ఫారం. దాన్ని చూసి అంటే అందం అంటే ఏంటి, వీడొక మాంత్రిక కక్షకి ఎంతో అది అంత అట్రాక్టివ్గా క్రియేట్ చేశారు భగవంతుడు సృష్టిని. దాన్ని చూచట్లో వీడు లైఫ్ ఆస్పెక్ట్ వీడు మర్చిపోయి అటువైపుగా వీడు టర్న్ అయిపోయాడు. వీడికి రెండు ముఖాలు ఉన్నాయి, ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు. ఇటువైపు చూడడానికి వీడు ఇదయ్యాడు. అక్కడ సెక్స్ బార్న్ అయింది. సెక్స్ ఎప్పుడైతే బార్న్ అయిందో ఆ వస్తువు ఆ విషయంలో వీడు అలా నిమగ్నం అయిపోయాడు. అవుట్ ఆఫ్ ది డార్క్ దే క్రైడ్ అలాట్. అవుట్ ఆఫ్ ది డార్క్ దే క్రైడ్ అలాట్ అంటే వెళ్ళిపోయి వాటిలో అలా ఉండిపోయినటువంటి వాడికి ఏమవుతుంది, భౌతికమైన అలా అట్రాక్షన్ మిగులుతుంది కానీ జీవితంలో ఏది మిగలట్లేదు. బాగా తెలుసుకుంటాడు సాధకుడు. తెలుసుకున్నటువంటి వాడు ఈ క్రైడ్ అలాట్, అరే నా జీవితం అంతా ఇలా వేస్ట్ చేసేసుకున్నానే అని చెప్పి వాడు సరిదిద్దుకోవడానికి వాడు అలా తపన చెందుతాడు, లేదా పశ్చాత్తాపం చెందుతాడు. క్రైడ్ అలాట్ అన్నాడు. The holy sons of mind, in pain, they cried aloud. They inward looked and knew the error they had made, but knew not what to do. రెండుగా ఏర్పడ్డాం అన్నటువంటిది ఎప్పుడైతే అంటే సృష్టిలో జంటలుగా దిగొచ్చినటువంటి వాళ్ళుగా యొక్క రహస్యం కూడా ఇక్కడ. వాళ్ళిద్దరు ఏమైపోయారంటే యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ మనం గతంలో చెప్పుకున్నాం. యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ కూడా ఇదే. వాళ్ళిద్దరుగా ఏర్పడ్డారు. ఏర్పడినటువంటి వాడు మానసిక కక్షలో ఒక డిజైర్ అనేటువంటిది వాళ్ళలో ఏర్పడింది. డిజైర్ అనేటువంటిది ఏర్పడేవాడికి వాడికి ఏర్పడింది, వీడికి ఏర్పడేవాడికి దే క్రైడ్ అలాట్. అంటే భౌతికమైనటువంటి వాటి మీద వాళ్ళకి భావం బాగా పెరిగిపోయింది కాబట్టి వాటి యొక్క అట్రాక్షన్ వీళ్ళు ఎక్కువ ఉండిపోయారు కాబట్టి వాటి చేత వీడు బందీ అయిపోయారు అంటే రహస్యం వీడికి చెప్తారు ఇక్కడ. దే ఎర్రర్ దే హ్యాడ్ మేడ్ బట్ న్యూ నాట్ వాట్ టు డూ. అలా ఉండిపోయినటువంటి వాడు అక్కడ వాడికి ఆ సర్పం చేత అలా బందీ అయిపోయాడు. బందీ అయిపోయినటువంటి వాడు న్యూ నాట్ వాట్ టు డూ. The Lord replied and gave to them the sign of resurrection. The Lord replied and gave the sign of resurrection. అంటే ఈ భౌతికమైనటువంటి వాటిలో నుంచి ఎలివేషన్ అంటున్నది దేవుడికి ఇచ్చినటువంటి సాధన. సో ఇక్కడ రిసరెక్షన్ అంటున్నది వీడికి సాధన అంటున్నదిగా ఇచ్చాడు భగవంతుడు. అందు గురించి మనకి ద లార్డ్ రిప్లైడ్ అండ్ గేవ్ టు దెమ్ ది సైన్ ఆఫ్ రెస్పెక్షన్. అంటే ఈ డిజైర్ ఆస్పెక్ట్లో ఉంటున్నంతసేపు మీరు వీటిలో ఇలా ఉండిపోతుంటారు. సూక్ష్మత్వమును దర్శించడానికి ప్రయత్నం చేయండి అంటున్నది రహస్యం ఇక్కడ. సో అంటే లార్డ్ రిప్లైడ్ ఏమిటి అంటే వీటిల్లో నుంచి వాటిలోకి ఎలివేషన్ అంటున్నది వీడు పొందాలి. ఇవన్నీ వీడు బందీ చేసేసాయి. ఇవన్నీ కూడా ఎవరి వలన అయితే ఏర్పడ్డాయో ఆయన దైవముగా దిగి వచ్చాడు. వీటన్నిటిలోనూ దైవముగా తెలియబడుతూ ఉంటాడు. వాడు దైవముగా తెలియబడుతున్నటువంటి వాడిని చూచడం చేత ఇవన్నీ జారిపోతాయి. అదే కదా, ఇది పోవాలి ఇది అంటే పాము వదలదు కదా అంత తేలిగ్గా. చుట్టేసినటువంటి పాము అంత ఈజీ నాకు వాళ్ళు వదలడం ఈజీ కాదు. డిజైర్ ఆస్పెక్ట్ వదలడం అంత ఈజీ కాదు. చూడు ఈ కోరిక కలగకూడదు. మనకి ఎదురుకుండా మెరక బజ్జీ లేదా పెట్టి క్లాస్ చెప్పండి అని అన్నారనుకోండి, ఎప్పుడు క్లాస్ అయిపోతుందో ఎప్పుడు మెరక బజ్జీ తిందామని ఉంటుంది. కానీ మనకి ఆ భావములు ఉండకూడదు, ఆ భావములు ఉండకూడదు అన్నట్టు అంటే ఇంకా ఎక్కువ తప్పించున్నట్టు అయిపోతాం. గురించి మనకి ఏంటంటే వీటిల్లో నుంచి సూక్ష్మత్వంలోకి వెళ్ళిపోయేటువంటి సాధన అంటున్నది మనకి ప్రధానంగా వృషభరాశి అందిస్తున్నట్టు. అప్పుడు వీడు ఎదురుకుండా వీడు ఏదన్నా వీడికి ఆ భావం పడిపోయి అక్కడ నిలబడదు. అసలు అక్కడ నిలబడదు కాబట్టి ఇట్ ఈస్ బియాండ్, దట్ ఈస్ వర్కింగ్ బియాండ్ సెక్స్ అనమాట. బియాండ్ సెక్స్గా వర్క్ చేసేటువంటి సాధన అంటున్నది శ్రీకృష్ణుడు మనకు భౌతికమైన లోకాల్లో ఆయన చూపించాడు. అందుకని వృషభరాశికి సంకేతంగా శ్రీకృష్ణుడి యొక్క ఇదంతా కూడా మనకు చెప్తారు. నెమలి పింఛము ఇవన్నీ కూడా వృషభరాశికి సంకేతంగా మనకు మాస్టర్ చెప్తారు. శ్రీకృష్ణుడు అంతా కూడా వృషభరాశి. గోవు అందు గురించి శ్రీకృష్ణుడు వెనుక గోవు వేయడం అంటే ఏంటంటే ఇట్ ఇస్ ఆల్ వృషభరాశి సంకేతాలు అవన్నీ కూడా. అందుగురించి అంటే వీటిల్లో నుంచి వాటిల్లోకి దట్ ఈస్ కాల్డ్ సైన్ ఆఫ్ రెసరెక్షన్ అన్నారు. కృష్ణుడి యొక్క ఇదంతా కూడా సైన్ ఆఫ్ రెసరెక్షన్. అంటే భౌతికమైనటువంటి వాటిల్లో నుంచి వాళ్ళు అలా ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. దట్ ఈస్ కాల్డ్ ది సైన్ ఆఫ్ రెసరెక్షన్. అంటే అదే అర్థం. అంటే ఎక్స్పీరియన్స్ ప్లేన్స్ అంటే వాడిని వాడు మర్చిపోయేటువంటి లోకాల్లో కూడా వెళ్ళిపోవాలంటే ఏం చేస్తే వెళతాడో మీరు ఆలోచించాలి. అది సైన్ ఆఫ్ రెసరెక్షన్ అంటే. ద గాడ్ రిప్లైడ్ అన్నారు. అది ది లార్డ్ రిప్లైడ్ అండ్ గేవ్ టు దెమ్ ది సైన్ ఆఫ్ రెసరెక్షన్. గేవ్ టు దెమ్ అది సైన్ ఆఫ్ రెసరెక్షన్ అంటే వాడు మర్చిపోయేటువంటి కార్యక్రమం వాడికి కావాలి. వాడికి గుర్తుండకూడదు.
అంత బిజీ అయినటువంటి కార్యక్రమం, అంత నిమగ్నం అయిపోయినటువంటి కార్యక్రమం వాడికి కావాలి. అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా వీడు చేసేటువంటి పనిలో వాడు గుర్తుంటూ ఉంటే ఒక రకంగా చేస్తున్నాడు, వాడు మర్చిపోయేటువంటి వాడు ఇంకొక రకంగా చేస్తున్నాడు. సో ద్వే శీర్షే అన్నటువంటి గారు ఇద్దరు ఇక్కడ ఆ రకంగా చెప్పారు. సప్తహస్తాసు అస్య ఇది త్రిధాబద్ధో 3 చేత కట్టబడతాడు. వృషభో రోరవీతి అంటే ఈ లోపల నుండి వృషభం అంటున్నది రేఫ అంటున్నది పుట్టడానికి కారణం. మహాదేవో మర్త్యాగం ఆవేశ వీళ్ళు అంటే మహాదేవుడు అన్నటువంటి వాడి గురించి చెప్పినటువంటి మంత్రం. అది చాలా పవిత్రమైనటువంటి మంత్రం. అగ్నిహోత్రుడిని ఆరాధన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరించి అగ్నిహోత్రుడు అన్నటువంటి కార్యక్రమం చేస్తారు. చత్వారి శృంగ త్రయోస్య బాధ ఇదనమాట. అంటే అగ్నిహోత్ర ఆరాధనకి ఈ మంత్రానికి ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, అగ్నిహోత్రం ఏం చేస్తుంది, వీడికి ఉన్నటువంటి భౌతికమైన లోకాల్లో నుంచి ఎలివేషన్ అటువంటిది ఇచ్చేటువంటిది అగ్నిహోత్రం. చుట్టూతో ఉండేటువంటి వస్తువులు, చాలా అందమైనటువంటి వస్తువులు ఇవన్నీ ఉన్నాయి మన చుట్టూతా. వీటిలో నుంచి ఎలివేషన్ కావాలి అంటేనే ఒక్కటే ఒక పాయింట్, వెంటనే మీరు అక్కడ అగ్నిహోత్రం చేయడం స్టార్ట్ చేయండి. యూ విల్ బి ఎలివేటెడ్ ఇమీడియట్లీ. గురించి ఏ ఇంట్లో అయితే అగ్నిహోత్రం బాగా జరుగుతుంటుందో చక్కగా ఒక ఎలివేషన్ ఉంటుంది, అలా తెలియకుండా అలా వచ్చేస్తుంది. సో చోటులో భౌతికమైన లోకాల్లో నుంచి ఎలివేషన్ అటువంటిది ఇచ్చేటువంటిది అగ్నిహోత్రం. అందు గురించి భూమి పైన అగ్నిహోత్రం, దట్ ఈస్ వాట్ టారస్ ఇస్ లింక్డ్ విత్ ఏరియస్. ఏరియస్కి లింక్ చేస్తున్నారు టారస్ మీద. సో ఈ అగ్నిహోత్రం అటువంటి చేయడంలో వీడికి ఆ అనుసంధానం అంటే వీడికి చక్కగా ఏర్పడుతుంది. సో దాని నుంచి వీడు సైన్ ఆఫ్ రిసరెక్షన్లోకి వెళ్తాడు. సో లెట్ మీ గివ్ యూ ఏ హింట్ అంటున్నారు. ద ఎర్త్లీ ట్రిపుల్ హ్యాస్ బీన్ designated by astrologers as embodying the idea of plains, of caves and of rock. ఇంకొక రహస్యం చెప్తాను నేను అంటున్నారు. భూతత్వ రాశులు 3 మనకి, ఒకటి వృషభ రాశి, ఇంకొకటి కన్యా రాశి, మూడోది మకర రాశి. ఇవన్నీ మనకు వచ్చేసాయి. దట్ ఈస్ కాల్డ్ ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ నుంచి వీడు క్రాస్కి వస్తాడు. అదేంటి స్క్వేర్ అన్నారు. స్క్వేర్ అంటే చర రాశులు 4 ఒక స్క్వేర్. మనం ప్రస్తుతం స్థిర రాశులు 4 ఒక స్క్వేర్గా వస్తాయి. దీని నుంచి క్రాస్ పడతాడు, క్రాస్ నుంచి స్టార్. అలా కూడా మీరు ఆలోచించవచ్చు. అలా కూడా చెప్పాడు. చెప్తున్నటువంటి ప్రస్తుతం పాయింట్ ఏంటంటే, టారస్ అంటే ఏంటంటే భూతత్వపు రాశి. ఈ భూతత్వపు రాశి ఏంటి సింబల్ అంటే దిస్ ఇస్ ప్లెయిన్స్. అంటే ఒక గ్రౌండ్ ఇలా ఉండేటువంటి ఒక ఇలా చెప్పబడినటువంటి వాతావరణం అంతా కూడా వృషభ రాశికి సంకేతం, భూతత్వపు రాశి. అది మీరు కేవ్స్గా ఉంటాయి, కేవ్స్గా చెప్పబడినటువంటి గుహలుగా చెప్పబడేటువంటి ప్రాంతాలంతా కూడా కన్యా రాశికి సంకేతం. అందు గురించి మనకి మాస్టర్ గారు ఏమని రాస్తారు పురాణ పురుషుల్లో, ఆ గుహలో నుంచి సింహగర్జన వినబడగానే అక్కడ ఉన్నటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడతారు. మనకు మామూలుగా సింహగర్జన వేస్తే భయం వస్తుంది, దీంట్లో ఇట్లా రాస్తారంటారు కానీ వాళ్ళంతా సంతోషపడతారు. అంటే ఏంటి, అక్కడ భూతత్వపు రాశి, అక్కడి నుంచి సింహగర్జన అంటే భూతత్వపు రాశిలో నుంచి అంటే అమ్మవారు, అక్కడి నుంచి సింహగర్జన వచ్చిందంటే ఏంటి ది నెక్స్ట్ అప్లిఫ్ట్. కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వీడు అప్లిఫ్ట్ అవుతుంది. ఆ లింకల్ అన్నటువంటి దానికి సింబల్గా మాస్టర్ ఏమని రాస్తారంటే, గుహలో నుంచి సింహగర్జన వినబడను, అప్పుడు సింహం జూకరించుకుంటూ సింహం నడుచుకుంటూ వచ్చాను, అక్కడ విదిలించుకొను, సింహం వెనక అమ్మవారు నడిచి వచ్చాను, అమ్మవారు ఆశీర్వదించను అని ఇలా రాస్తారు మాస్టర్. కన్యా రాశి అంటే గుహ ప్రాంతాలు, వీటన్నిటికీ సింబల్. తర్వాత మకర రాశి ఏమిటి అంటే కనుక రాక్ ఏరియాస్ అంటే కొండ ప్రాంతాలు, వీటికి సింబల్. అందునుంచి మనకి ఇచ్చినటువంటి అవతారాలు ఇవన్నీ కూడా కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి దైవాన్ని దర్శించేటువంటిది ఎక్కువ. మనకి కొండల మీద ఉండేటువంటి దైవము చాలా ఎనర్జీతో ఉన్నటువంటి అక్కడ చాలా ఎనర్జీస్ ఉంటాయి. అందునుంచి రాకీ ఏరియాస్ అన్నారు వాటిని. సో ప్లేన్స్, వ్యాలీస్, రాక్స్, ఇవి మనకి చెప్పినటువంటిది. సో ఈ 3 భూతత్వ రాశులకి ఈ 3 ప్లేన్స్, కేవ్స్ అండ్ రాక్ అన్నారు దీన్ని. It might be stated that these caves exist in the rocks deep under the plains. I am speaking figuratively and symbolically. Deep under the plains. So ప్లేన్స్గా ఉన్నటువంటి దాంట్లో రాక్స్ యొక్క దీంట్లో ఇవి ఉంటుంటాయి అని అంటున్నారు. These caves exist in the rocks deep under the plains. Deep under the plains. అదంటే మామూలుగా చెప్పినప్పుడు ప్లేన్స్ అంటే మామూలుగా ఇది, కానీ ఇదేంటి కేవ్స్ ఇవన్నీ ఎక్కడుంటాయి, కేవ్స్ అనేటువంటివి లోపల ఉంటాయి. అంటే దీని నుంచి లోపలగా వెళితే మీరు వెళ్ళి చూసేటువంటిది కేవ్స్. దీని నుంచి భూమి ఉండేటువంటి స్థితి నుంచి టారస్ నుంచి లోపగా వెళ్ళాలి. లోపలికి వెళితే వీడు కన్యారాశి ఉండేటువంటి స్థానానికి వీడు చేరేటప్పుడు అక్కడ అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది. అలా చెప్పి వేర్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ది రాక్స్ అన్నమాట.
దీస్ కేవ్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద రాక్స్ డీప్ అండర్ ది ప్లేన్స్. అక్కడి నుంచి రాక్స్కి వీడికి లింక్ దొరుకుతుంది. I am speaking figuratively and symbolically. One of the rocky cave, the Christ emerged. రాకీ కేవ్లో నుంచి క్రైస్ట్ ఎమర్జ్డ్ అన్నారు. రాకీ కేవ్ అంటే అదే. And walked again upon the plains of earth, and from that time the woman knows him not. The woman knows him not అన్నారు. అంటే రాకీ కేవ్లో నుంచి క్రైస్ట్ అంటున్నది ఏర్పడి వాక్డ్ అపాన్ ది ఎర్త్. వాక్డ్ అపాన్ ది ఎర్త్ అంటే ఏంటి? భౌతికమైన లోకాల్లో ఆయన చరించారు. భౌతికమైన లోకాల్లో చరించినప్పుడు ఏమన్నారు ఇక్కడ? ద ఉమెన్ న్యూ హిమ్ నాట్. ఉమెన్ న్యూ హిమ్ నాట్ అంటే ఏంటి? ఉమెన్ అంటే భౌతికమైనటువంటిది. న్యూ హిమ్ నాట్ అంటే భౌతికమైన లోకాల్లో చరించేటువంటి వాడు ఆయన చూడలేకపోయాడు. మాస్టర్కి గారిని ఆయన ఒక అవతార పురుషులను చూసినటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది కదా. మంచి పెద్ద డాక్టర్ గారు అంటే బాగా మందిస్తారండి, ఆయన చేతిలో మంది ఇలా చూసిన వాళ్ళే ఎక్కువ మంది. కానీ ఆయన మహానుభావులు, ఆయన ఒక అవతార పురుషుడు అంటే మనకు మాస్టర్ గారు కాబట్టి అలా చెప్తారు. ఎలా అనుకున్నా సరే, మీరు క్రైస్ట్గా తీసుకున్నా సరే, ఈ అవతార పురుషుడు సరే అవతార పురుషుడిగా చూసేటువంటి విధానం వేరు. రాకీగా వెళ్ళినటువంటి వాడు అవతార పురుషుడిగా చూస్తాడండి. ప్లెయిన్స్గా చూస్తున్నటువంటి వాడికి కేవలం క్రైస్ట్ అంటే ఏళ్ళో మంచి హీలర్ అంటే బాబా గారు అంటే ఆయన విభూజిస్తే మన రోగం తగ్గిపోతుందట. ఇంతే చూసారు ఆయన్ని. అలా చూసిన అలా తేడా అది. న్యూ హిమ్ నాట్ అన్నారు. ఫ్రమ్ హ్యాడ్ నో ఫర్దర్ హోల్డ్ అపాన్ హిమ్ ఫర్ he had overcome it in the depths. So form had no further hold upon him, but he had overcome it in the depths. వీడు డెప్త్స్లోకి వెళితే కానీ హోల్డ్ దొరకదండి. వీడికి గ్రిప్ దొరకాలంటే వీడు ఆ లోపలికి వెళ్ళాడు. భగవంతుడిని భౌతికమైనటువంటి విషయాన్ని ఆయన ఇస్తున్నంత వరకు కొంచెం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి.